ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యో నమః. ఇప్పుడు నేను గాయత్రి మంత్ర సాధన సాధకుల గురించి, తర్వాత సాధనలో చేసేటప్పుడు అంటే సాధన చేసిన తర్వాత చేసేటప్పుడు అనేక అనుభూతులు మనకి కలుగుతాయి. ఈ అనుభూతులతో పాటు మనం వాటిని ఇతరులతో కూడా మనం ఒక్కొక్కసారి మన అనుభవాలు పంచుకోవాల్సి వస్తుంది. అట్లాగే మన సాధన యొక్క సఫలీకృతమైన దానికి తగ్గట్టుగా సమస్యలు కూడా మన దగ్గరికి వస్తుంటాయి. అయితే నేను అంటే బతుకు తెరువు కోసం నేను గాయత్రి మాతని ఆసరాగా చేసుకుని, మరి ఆవిడ ధ్యానం ద్వారా నేను చాలా సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను కాలం వెళ్ళబుచ్చి నాకు అనేక రకాల అనుభూతులు కలిగి, మరి నా సంసారం కూడా మొత్తం కూడా జీవితం అంతా ఈ గాయత్రి సాధన వల్ల నేను బతకగలిగాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది చేసినప్పుడు అంటే గాయత్రి సాధన, గాయత్రి ఉపాసన దాటి ఎప్పుడో ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే దాని గురించి కొత్తగా ఇప్పుడు గాయత్రి సాధన చేసేవాడికి కొత్తగా నేను చెప్పబోయే విషయాలు అనేక రకాలుగా పనికొస్తాయి. అయితే అంటే యువ సాధకులకి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంచేత గాయత్రి సాధన అంత ఈజీ కాదు. అనేక రకాల సమస్యలు మనకి చుట్టుముడతాయి. అంటే సాధన చేసేటప్పుడు మొట్టమొదట ఇవన్నీ కూడా పరీక్షగా మనం తీసుకోవాలి. అయితే అతి చిన్న విత్తనంలో విశాల వృక్షం ఇమిడి ఉంటుందండి. కాబట్టి చిన్న విత్తనం కనుక ఇస్తే పెద్ద చెట్టు వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన దాన్ని మనం ఆ విత్తనాన్ని నాటి పెంచి పోషించినప్పుడే అది వృక్షంగా తయారవుతుంది. ఆ విధంగానే ప్రతి మానవుల్లో కూడా దివ్యశక్తులు దాగున్నాయి. మనలోనే దేవుడు ఉన్నాడు, మనలోనే దివ్యశక్తులు ఉన్నాయి. ఆ విధంగా వాటిని ఏం చేయాలి? ఆ దివ్యశక్తి, మనలో ఉన్న దివ్యశక్తిని మేల్కొల్పి ఇతరులకి ప్రయోజనకరంగా తయారు చేయగలిగే సాధన మనం నేర్చుకోవాలి. దీన్ని యోగ సాధన అంటారు. అయితే ఈ యోగ సాధన ఇతరులకు ఉపయోగపడాలి, మంచికి. అయితే మనం ఏం చేస్తాం? మన శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడానికి బాగా ఆహారం తింటాం, మరి అది అరగడానికి వ్యాయామం చేస్తాం. అది దానికి ఏ విధంగా అవసరం అవుతుందో అలాగే మనలో ఉన్న దివ్యశక్తుల్ని మేల్కొల్పి మనలో వాటిని ఆపాదించుకోవాలి. ఆపాదించుకున్న తర్వాత సాధ్యాలు మనం సాధనలు ఆచరించి వాటిని గురించి తెలుసుకోవాల్సి వస్తుంది, దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి దైవ సాయుధ్యం స్వయం కృషి ద్వారా సాధ్యం. కాబట్టి నువ్వు ఎవరి వాడవో కాదు, ఎవరు నీవారు కాదు. ఈ విషయం గుర్తుంచుకో. మన జీవిత సౌధానికి మనమే శిల్పులం. అంటే మనమే తయారు చేసుకోవాలి, చెక్కుకోవాలి. అంచేత ఇక్కడ మన ఆత్మ పరిమితమైంది, పరమాత్ముడు సర్వవ్యాపకుడు. మనం దివ్యశక్తులను పొందాలనుకుంటే పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది. అంటే ఆత్మకి పరమాత్మకి మనం లింక్ పెట్టాలి. అంటే ఆ దివ్యశక్తులు సంపాదించాలంటే పరమాత్మను మనం సంబంధం పెట్టుకోవాలి పరమాత్మతో. కాబట్టి అంటే ఏంటి? చిన్న చిన్న ఏరులు పవిత్రమైన నదులతో కలవటం. కలిస్తే ఏమవుతుంది? ఆ ఏరులు కూడా పవిత్రాలైనట్టే. పరమాత్మతో మనం ఏర్పరచుకునే సంబంధం ఆత్మకు, ఆత్మ సామర్థ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఆ సంబంధాలనే యోగ సాధనలు అంటారు. ఇక్కడ ఇంకో ఉదాహరణ ఏంటంటే ఆల్చిప్పు ఉంది. ఆల్చిప్పులో స్వాతి చినుకు పడితే ఏమవుతుంది? ముత్యంగా తయారవుతుంది. మరి నేల మీద పారే తీగ చెట్టును అల్లుకోవటం, దానివల్ల ఏమవుతుంది? చెట్టు అంత ఎత్తుకు పెరిగి ఎదుగుతుంది. పరమాత్మకు చేరువైన మానవుడు కూడా దేవుడుగానే మారిపోతాడు. అంచేత భౌతిక విజ్ఞానం ద్వారా కూడా అందరూ లాభం పొందుతుంటే
ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా కూడా అందరూ లాభం పొందవచ్చు. ఆధ్యాత్మికత అంటే లౌకికపరమైన విషయాల్లో మనం లబ్ధి పొందుతాం. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానమును అందరూ గురువుల ద్వారా నేర్చుకుంటే మంచిది. అలా కుదరకపోతే గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవి చదివైనా నేర్చుకుని లాభం పొందవచ్చు. కాబట్టి ఇంకా చెప్పాలంటే శంకరుణ్ణి ఏమని పిలుస్తారు? యోగీశ్వరుడు. ఇప్పుడు యోగం చేస్తే ధ్యానం చేస్తుంటాడు. అట్లాగే శ్రీకృష్ణుడిని యోగి రాజు అని పిలుస్తారు. అలాగే సప్త ఋషులు యోగం యొక్క 7 మార్గాలకు అధిష్టానాలు. సృష్టికర్త బ్రహ్మ కూడా యోగీశ్వరుడే. వీరంతా గృహస్థులే, అందరూ కుటుంబాలతో ఉన్నవాళ్ళే. గృహస్థులైనంత మాత్రాన యోగానికి అనర్హత ఏమీ లేదు. అంటే ఒక సన్యాసికి మాత్రమే ఈ అర్హత ఉందనుకుంటే పొరపాటు. గృహస్థుకు కూడా ఈ అర్హత ఉంటుంది. అట్లాగే జనకుడు, వీరబ్రహ్మం, రామకృష్ణ పరమహంస, శ్రీ రామశర్మ ఆచార్య మాస్టారు, సివివి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా, లాహిర్ మహాశయ, ఇంకా అనేక మంది మహాత్ములు గృహస్థాశ్రమంలో ఉంటూ యోగ సాధనలు చేసి దివ్యశక్తులు పొందారు. కాబట్టి యోగ సాధనకు మార్గాలు చాలా ఉంటాయి. యోగ సాధన చేయాలంటే అందులో రాజయోగం, హఠయోగం, మరి లయయోగం, ధ్యానయోగం, నాదయోగం, ప్రాణాయోగం, తంత్రయోగం, కుండలినీ యోగం, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో ముఖ్యమైనవి ఇవి ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు యోగ సాధనలు ఎవరు ఏ స్థితిలో, ఏ ప్రదేశంలో, ఏ ప్రయోజనం కోసం, ఎంత ప్రమాణంలో ఎలా ఆచరించాలి అనేది మనం తెలుసుకోవడానికి ఎవరిని అడగాలి? మనకు గురువు గారు కావాలి. ఆ గురువు గారిని అడిగితే సహాయ సహకారాలు, సలహాలు అన్నీ కూడా అందిస్తారు. కాబట్టి అంటే హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల్లో సూక్ష్మ శరీరం గల మహర్షులు బయటి ప్రపంచంలో ఉండే ఆధ్యాత్మిక సాధకుల యొక్క సమర్థతను పెంచడం కోసం ప్రత్యేక శక్తులు గల దివ్య తరంగాలు సంధ్యా సమయంలో ప్రసరింపజేస్తారు. సాయంత్రం పూట ఆ సమయంలో మనం కూడా ఆ శక్తిని తీసుకోవడానికి సాధనలో ఉంటే సాయంత్రం పూట అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే తల్లి బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చినంత సహజంగాను పక్షి నోట్లో కిందనే నమిలి బిడ్డ నోటుగా అందిస్తుంది. అట్లా సహజంగా ఈ ఆధ్యాత్మిక శక్తులు మనకు పంపడం జరుగుతుంది. దీని ద్వారా సాధకులు ఆ సమయంలో అంటే సాయం సమయంలో గొప్ప లాభాన్ని పొందవచ్చు. హిమాలయాల నుండి తరంగాలుగా ప్రవహించే ఆ దివ్యశక్తులు అంటే సూర్యోదయానికి ముందు 2 గంటలు, సూర్యాస్తమయానికి ముందు 1 గంట, తర్వాత 1 గంట ప్రవహిస్తాయి. ఈ 4 గంటల్లో కనీసం ఉదయం అర్ధగంట, సాయంత్రం 1 అరగంట గాయత్రి జపం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి గాయత్రి సాధన అనేది సర్వశ్రేష్టమైనది, సప్తకోటి మహామంత్రాల్లో అత్యుత్తమమైనది అని చెప్తున్నాను. ఇక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యో నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాబట్టి దీని అర్థం ఏంటంటే శక్తి, సమృద్ధి, సద్భావనలను ఇచ్చు సవితాదేవత మా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మమ్మలను సన్మార్గం వైపు ప్రేరేపించగాక అని ఈ గాయత్రి మంత్రార్థం ఇది. ఇంకొక అర్థం ఏంటంటే సర్వే జన సుఖనో భవంతి అంటే అందరూ కూడా లోకం అంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి, ఆనందంగా. ఈ గాయత్రి మంత్రార్థం. అయితే అవి నేను సాధకుడిగా మరి గాయత్రి మాత ఆశీస్సులతో నేను ఈ ప్రశ్న భాగం అంటే నాకు కలిగిన వాక్సిద్ధితో నేను ప్రశ్న భాగం చెప్పేవాడిని. అంటే ప్రశ్న భాగం అంటే ఎవరైనా సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమస్య వాళ్ళ దైనందిన నిత్య జీవిత సమస్యలు, తర్వాత జాతక సమస్యలు ఏమున్నా సరే నన్ను అడిగేవాళ్ళు వచ్చి. అవి ఎన్నాళ్ళలో తీరుతాయి అనేది గాయత్రి మాత ఆవిడ నాకు కలిగించిన శక్తి, ఆ శక్తి ద్వారా నేను చెప్పేవాడిని.
అంటే ఉదాహరణకి పెళ్ళి అవుతుందా అంటే ఎన్నాళ్ళు అవుతుంది, ఎప్పట్లో అవుతుంది, మరి అంటే వధువు వస్తే వరుడు వివరాలు, పేర్లు అవన్నీ చెప్పేవాడిని. అవన్నీ కూడా ఆవిడ పలికించేది, కొంతమందికి పలికించేది కాదు. అది వాళ్ళ అదృష్టం, వీళ్ళ దురదృష్టం. అట్లాగా ఆ రకంగా చెప్తుండేవాడిని. అలాగే ఒక సమస్య కాదు, అనేక రకాల సమాజంలో ఉన్న అనేక రకాల సమస్యలు, మనం కని విని ఎరిగిన సమస్యలు కూడా నేను విన్నాను వచ్చాయి నా దగ్గరికి వచ్చి. అట్లాగే మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ స్థలం అమ్ముడు ఈ ప్లాట్లు అమ్ముడవట్లేదండి, బిజినెస్ జరగట్లేదని వచ్చిన వాళ్ళకి కూడా ఆ ప్లాట్లు ఎవరు కొంటారు, ఎప్పుడు కొంటారు, వాళ్ళ పేరేంటి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఇలాంటివి కూడా చెప్పాను. అంటే అవి కూడా వాళ్ళు లబ్ధి పొందారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే మరి ఎంత జరిగినా సరే ఆ మనిషి స్వార్థపరుడు. అంచేత ఎవరికి వాళ్ళే ఆ సమస్యని అంటే అది ఎలాగైనా సరే అంటే వాక్సిద్ధితో వాళ్ళు మనం చెప్పిన దానికి లబ్ధి పొంది ఇతరులకు ప్రచారం చేసేవాళ్ళు కాదు. అంటే ఎందుకు ప్రచారం చేయట్లేదంటే ఇతరులు బాగుపడతారన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం చేయకపోయి ఉండొచ్చు, నా ఉద్దేశం అది. అయితే ఈ రకంగా నా దగ్గరికి అనేక మంది అనేక సమస్యలతో వచ్చేవాళ్ళు. అందులో అలాగా ఒకసారి ఇక్కడే అంటే నేనున్న చోటే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, ఆవిడ చాలా పెద్ద హాస్పిటల్ అది. ఆ డాక్టర్ గారు వివాహం కోసం నా దగ్గరికి వచ్చారు. వారు తల్లిదండ్రి కూడా యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి తండ్రి గారు కూడా పెద్ద డాక్టర్ గారు, పేర్లు అవ్వద్దు. అయితే వారు కుమార్తె డాక్టర్ గారు, ఆవిడ కూడా గైనిక్, మరి మంచి యోగ సాధన పరురాలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మరి యోగానంద సత్సంగ్ సొసైటీకి సంబంధించిన వారు, పెద్ద పొజిషన్లో ఉన్నవారు. వీరు వారి కుమార్తె వివాహం గురించి అడిగినప్పుడు మరి నేను ఏమిటి సమస్య అంటే వివాహం కావట్లేదండి అని చెప్పారు. వివాహం కావట్లేదనగానే నేను ప్రతినిత్యం చేసే దీపం అంటే దీపారాధన, ఆ దీపారాధన దగ్గర నేను తదేక దృష్టితో ఆ దీపాన్ని చూస్తూ మరి ఈవిడికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనేది నేను ఆ దీపాన్ని అడుగుతున్నాను, ఆ దీప జ్వాలను అడుగుతున్నాను. వెంటనే నాకు ఒక నిమిషం అవ్వగానే దాంట్లో నాకు స్ఫురణకు వచ్చింది. అంటే భృకుటిలో ఏమిటంటే భారతదేశం జెండా కనిపించింది. ఈ భారతదేశం జెండా ఎందుకు కనిపిస్తోంది అని మళ్ళీ నేను తిరిగి నా ప్రశ్న అంటే నా ఈ గాయత్రి సాధనతో మళ్ళీ ఎనాలిసిస్కి వెళ్తే వెంటనే అక్కడ భరత్ అనే పేరు నాకు స్ఫురించింది. అయితే ఇదే నేను వాళ్ళతో చెప్పాను. అంటే నాకు భరత్ అనే పేరు వస్తుంది, మరి ఈవిడ భర్త పేరు భరత్ అయి ఉంటుంది అన్నాడు. అంటే అవును గురువుగారు, భరత్ అనే అతను నా మొదటి భర్త, అతను వదిలేశాడు నన్ను, మరి రెండో పెళ్ళి ఎప్పుడవుతుందో దానికోసం వచ్చాను. అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే అది మాత్రమే కనిపించింది కాబట్టి రెండో పెళ్ళి కాదు అన్న ఉద్దేశంతో పూర్తిగా నెగిటివ్ చెప్పకుండా నాకు ఇంతవరకే వచ్చిందని చెప్పాను. వారు సంతోషంతో వెళ్ళిపోయారు. ఇక్కడ గాయత్రి దివ్యశక్తి మనకేం చేస్తుందంటే, గాయత్రి సాధన ఎంతో ఎంతో మనం దాంట్లో లీనమై మనం చేస్తున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ మన ఇంటికి వచ్చేవాళ్ళు అంటే ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అడుగుతారు అనేవి కూడా కొన్ని ముందు వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఆగారు, ఏం చేస్తున్నారు, మన గురించి ఏంటనుకుంటున్నారు అనేవి కూడా వస్తుంటాయి. కానీ వాటన్నిటిలో మనం దృష్టి పెట్టకూడదు. అయితే వాళ్ళ పేర్లు ఊర్లు కూడా వస్తాయి. ఇందులో నాకు కలిగిన అనుభూతి ఏంటంటే ఇది ఒక మిరాకిల్. ఏమిటి అంటే మరి ఇలాంటివి చాలా వచ్చినాయి. అందులో ఇంకా కొన్ని చెప్తాను, మచ్చుదనకులవి. దాంట్లో ఇప్పుడు నేను చెప్పింది ఇది మొదటి ఎపిసోడ్గా మీరు తీసుకోండి. రెండో ఎపిసోడ్ మళ్ళీ రిలీజ్ చేస్తాను.